తెలంగాణలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. जय श्रीमन्नारायण जय श्रीराम श्री आंजनेयम तमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसत्तम हनुमान यत्नमास्ताय दुःखक्षय करो भव అనగా మనకు ఎటువంటి బాధలున్నా విఘ్నాలున్నా అవన్నీ తొలగించాలని మనం ముందుగా హనుమంతుణ్ణి వేడుకుందాం. మన నందీనగర్ స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మార్గశిర మాస మంగళవార అలంకారాలు చాలా విశేషంగా జరుగుతాయని మన భక్త బంధువులందరికీ కూడా తెలుసు. ఇది మార్గశిర మాసంలో వచ్చే 2వ మంగళవారం. ఈరోజు స్వామివారికి ముఖ్యంగా కమలాలతో సంత్రాలతో అలంకరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ ఆంజనేయ స్వామి వారికి ఈ సంత్రాలతో లేదా కమలాలతో అలంకరణ చేస్తే మనకు ఏమి ఫలితం కలుగుతుంది అనేది మన పురాణాల్లో కొన్ని చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనం చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నా, మనం చేసే పనుల్లో కొంచెం జాప్యం ఉన్నా, కొంతమందికి ఎన్ని పనులు చేసినా అన్ని పనుల్లో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో స్వామివారికి కమలాలతో అర్చన చేసినా, కమలాలతో అలంకరించినా కూడా అట్టి పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని చెప్పి మనకు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి అందుమూలంగా మనం స్వామివారికి ఈ 2వ మంగళవారం సంత్రాలతో అలంకరణం చేయడం జరిగింది. తర్వాత 3వ మంగళవారం ద్రాక్ష పండ్లతోని అంగూర పండ్లతోని అలంకారం ఉంటుంది. చివరి మంగళవారం అన్ని రకాల పండ్లతోని స్వామివారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ మార్గశిర మాసం అంటేనే ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతి మాసము, విశేషమైన మాసం అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో స్వామివారికి మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క వారం ఒక్కొక్క పండ్ల అలంకారాలతో ఆ యొక్క నక్షత్రాలు తిథులను బట్టి ఏ మంగళవారము ఏ నక్షత్రం వస్తుందో ఆ రోజు ఆ మంగళవారం మనం పండ్లతో అలంకరిస్తూ ఉంటాము. ఈరోజు ద్వాదశి చాలా చక్కగా కలిసి వచ్చింది కాబట్టి మనం స్వామికి కమలాలతో సంత్రాలతో అలంకరించాం. తర్వాత వచ్చే మంగళవారం నాడు అంగూర పండ్లతోని, తర్వాత వచ్చే మంగళవారం నాడు అన్ని రకాల పండ్లతోని మనం అలంకరించబోతున్నాం. ఈ అలంకరణ సమయంలో ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఉదయం స్వామివారికి అభిషేకం బదులుగా మన్యు సూక్త పారాయణ కార్యక్రమం ఉంటుంది. అంటే అభిషేకం చేసే సమయంలో ఆ అభిషేక కార్యక్రమాన్ని నిలిపి ఈ మన్యు సూక్త పారాయణం మనం ఈ 4 వారాలు స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ అభిషేక కార్యక్రమం బదులుగా మన్యు సూక్త పారాయణం చేసి స్వామికి ఈ యొక్క ఫలాలతో మనం అలంకరించుకుంటాం. ఇక్కడ ఆనవాయితీ. తర్వాత ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకునే ఇంకొక విశేషమైన కార్యక్రమం ఒకటి ఉందండి. మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా ఈ 3వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం బుధవారం నాడు హనుమత్ వ్రతం అనే కార్యక్రమం ఉంటుందండి. చాలామందికి ఈ వ్రతం గురించి ఎక్కువగా ఎవరికీ అవగాహన అనేది ఉండదు. ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు ఈ హనుమత్ వ్రతాన్ని జరుపుకోవాలి. మరి హనుమత్ వ్రతం ఎందుకు చేయాలి? ఈ హనుమవ్రతం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కానివ్వండి, కోర్టు సమస్యల తగాదాలు ఉన్నవారు కానివ్వండి, ముఖ్యంగా సంతానరీత్యా వివాహరీత్యా కూడా ఈ వ్రతాన్ని మనము చక్కగా వినియోగించుకోవచ్చండి. ఈ వ్రతము అన్ని వ్రతాల మాదిరిగా ఉండదండి. ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకునే వ్రతం కాదు. హనుమత్ వ్రతం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతము మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు వస్తుంది, అనగా రేపే
3వ తారీఖు 12వ నెల ఈ మాసంలో మనకు 3వ తారీఖు వచ్చింది సంవత్సరంలో. తిథుల ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. మరి ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటంటే ముఖ్యంగా హనుమంతుల వారు సీతమ్మ వారిని గాలించడం కోసం లంకానగరంలో కాలు పెడతాడు. మొట్టమొదటిసారిగా సీతమ్మ వారి దర్శనం చేసుకున్నది ఈరోజే అని మన కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అంటే లంకలో సీతమ్మ వారిని దర్శించిన రోజు, సీతమ్మ వారిని చూసిన రోజు ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి. మన కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఇంకా కొన్ని పురాణాలు ఏ విధంగా చెప్తున్నాయంటే సీతమ్మ వారి జాడ ఆలస్యం బాగా అవడం వల్ల సాక్షాత్తు రామచంద్ర స్వామితో ఈ వ్రతము జాంబవంతుడు చేయించాడని చెప్పి, ఈ హనుమతం చేయించాడని చెప్పి మనకు కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అలానే మహాభారతంలో ద్రౌపదితోటి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ వ్రతం చేయించాడు అని మరికొన్ని పురాణాలు చెప్తాయి. చాలా విశేషమైన వ్రతము, విశిష్టమైన వ్రతము, చాలా మహిమాన్వితమైన వ్రతము ఈ హనుమత్ వ్రతం అని చెప్పుకోవచ్చు. ఈ వ్రతము ముఖ్యంగా 13 తోరాలతో కూడుకున్న వ్రతం అండి. అనగా వ్రతంలో కూర్చుకున్న దంపతులు 13 తోరాలు 13 ముళ్ళు వేసుకునే కథ ఇది. చాలా చక్కగా ఉంటుంది. మనము సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా అయితే ఉంటుందో, వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా అయితే ఉంటుందో, హనుమ వ్రతం కూడా చాలా విశేషమైనదని చెప్పుకోవచ్చు. ఈ వ్రతం నాడు హనుమంతుణ్ణి చక్కగా దంపతులు కలిసి కూర్చొని ఈ వ్రతం చేసుకున్న వారికి, ఈ వ్రతంలో కూర్చున్న వారికి కానివ్వండి, ఈ కథ విన్నవారికి కూడా కానివ్వండి, ఆ హనుమంతుని అనుగ్రహంతో పాటు ఆ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా చాలామందికి వివాహం జరగడం లేట్ అవుతుంటుంది, సంతానం జరగడం లేట్ అవుతుంటుంది, కోర్టు సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో ఆటంకాలు విఘ్నాలు ఉండడం కానివ్వండి, ఇవన్నిటికి కూడా మనం నిర్మూలించాలంటే, ఇవన్నిట్లో కూడా మన సంకల్పం పొందాలంటే తప్పకుండా ఈ హనుమత్ వ్రతాన్ని అందరూ ఆరాధించండి. హనుమత్ వ్రతం అనేది చాలా దేవాలయంలో చేయరు, కొన్ని దేవాలయాల్లో కొన్ని పద్ధతుల్లో వ్రతం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్రతం మనకు రేపే వచ్చింది, అనగా 3వ తారీఖు నాడు ఈ మాసం 12వ నెల 2026 సంవత్సరం బుధవారం నాడు ఈ వ్రతం వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకొని మీ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని ఆ యొక్క హనుమంతుల వారిని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.